నా పేరు వినయ్ నాయుడు. రాజీవ్ గాంధీ పంచాయతీరాజ్ సంఘటనకి కొత్తగా వచ్చిన పంచాయతీరాజ్ సంఘటన మన రాష్ట్ర అధ్యక్షులు మన గంట వినయ్ నాయుడు గారికి స్వాగతం పలుకుతూ ఆయనకి రాజీవ్ గాంధీ పంచాయతీరాజ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఇచ్చి వాళ్ళు ఒక్కొక్కరు కూడా మంచి కార్యకర్తలుగా ప్రజల్లో ఎన్నో సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలు ఉన్నాయి ఇలాగా ఎంఆర్ఓ ఈ సమస్య లాగా ప్రజలకు ఏ సమస్య వచ్చినా మన కాంగ్రెస్ పార్టీ నుంచి అలాగా ఆ కార్యకర్త వెళ్ళి వాళ్ళ సమస్య తీర్చడానికి వచ్చిన రాజీవ్ గాంధీ పంచాయతీరాజ్ దానికి మన టాలెంట్ ప్రోగ్రాం పెట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా జిల్లాలో ఆల్రెడీ జిల్లా కమిటీ చాలామంది సెలెక్ట్ చేసాం. ఒక జింబో కమిటీ వేస్తాం, జిల్లా కమిటీ అలాగే మండల కమిటీ వేస్తాం. నియోజకవర్గంలో ప్రతి నియోజకవర్గంలో కూడా మా నియోజకవర్గ కోఆర్డినేటర్లు కూడా మా ఇన్ఛార్జీలు కూడా ప్రతి గ్రామంలో కూడా తిరిగి గ్రామ స్థాయి నుంచి పార్టీ బలోపేతం చేస్తున్నారు. మళ్ళీ ఏఐసిసి నుండి లేదు ఈ విధంగా కాదు, మళ్ళీ మనం సంస్థాగతంగా కోలుకోవాలి అంటే మళ్ళీ గ్రౌండ్ లెవెల్ నుంచి వర్క్ స్టార్ట్ చేయాలని చెప్పేసి మళ్ళీ నన్ను రీవోక్ చేశారు. నేను గతంలో ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత తమిళనాడుకి ఇన్ఛార్జిగా చేశాను. తమిళనాడు, గుజరాత్, ఇప్పటి వరకు తెలంగాణ ఇన్ఛార్జిగా చేశాను. అన్ని చోట్ల ఏపీలో ఒక్క చోటే కొద్దిగా వీక్గా ఉంది, కానీ అన్ని చోట్ల నేను చేసిన దగ్గర ఖచ్చితంగా తమిళనాడు అయితే ఇండియాలో నెంబర్ 1 టీం అయింది. అక్కడ డైరెక్ట్గా రాహుల్ గాంధీ గారే ఒక సభలో చెప్పడం జరిగింది. సో అదేవిధంగా మన ఆంధ్రాని కూడా ముందుకు తీసుకెళ్లాలని గ్రామస్థాయి నుంచి మళ్ళీ మన కార్యకర్తల్ని తయారు చేసుకుంటూ నాయకత్వాన్ని బలోపేతం చేసుకుంటూ వచ్చే రోజుల్లో బలమైన పార్టీగా అభివృద్ధి దిశగా నడుస్తూ మనం కూడా ప్రభుత్వాన్ని నెలకొల్పే విధంగా మన పార్టీని బలోపేతం చేసే విధంగా ఈరోజు నుంచి కార్యక్రమాన్ని మన ఆంధ్రాలో స్టార్ట్ చేయడం జరిగింది. ఇది దేశవ్యాప్తంగా ఆల్రెడీ జరిగింది. దీని పేరు టాలెంట్ హంట్ ప్రోగ్రామ్ ఆర్జీపీఆర్ఎస్ నుంచి ఈరోజు మన భీమవరం నుంచి మన అంకెల్ సీతారాం గారితో మాట్లాడుతూ ఇక్కడ ఈరోజు ప్రోగ్రామ్ని స్టార్ట్ చేయడం జరిగింది. రాబోయే రోజు